లక్ష్మీరెడ్డి జైపూర్ నుంచి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసింది. ఆ ప్రెస్ మీట్లో కీలకమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్కి సంబంధించిన వివరాలతో కూడిన పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనడు, నేనేం చేసినా, నేను చంద్రబాబును తిట్టచ్చు, జగన్ను తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, నన్ను ఎవడు ఏమి చేయలేడు అని ఆ అమ్మాయితో అన్నట్లు ఆ అమ్మాయి క్లియర్గా ప్రెస్ మీట్లోనే చెప్పింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందో ఆ పెన్ డ్రైవ్ అండ్ పవన్ కళ్యాణ్ గురించి కిరణ్ రాయల్ ఏమన్నాడో ఓసారి మనం ఆ అమ్మాయి ఏం చెప్పిందో ఒకసారి విందాం. ఎవరైతే ఉన్నారో నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. నేను అక్కడి నుంచే చెప్పా, ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్ లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా, ఎవరి గురించి చెప్తాను అని. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమి అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను, అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరు సపోర్ట్ లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు, ఎవరు సపోర్ట్ చేశారు అతనికి, ఎవరున్నారు అతని వెనకాల? ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేస్తారు నన్ను? నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను, నేను నువ్వెంత నాకు అంటాడు. ఎవరైతే ఉన్నారు ఈ అమ్మాయి చెప్పిన ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలు అంటే ఇంత ఏది ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తికి సంబంధించి ఆ అమ్మాయి అంత ధైర్యంగా ప్రెస్ క్లబ్లో కూర్చొని కిరణ్ రాయల్ నాకు ఈ విధంగా అనేవాడు, పవన్ కళ్యాణ్కి సంబంధించిన సమాచారం అంతా నాకు పెన్ డ్రైవ్లో ఉంది, నన్ను ఏమీ చెయ్యలేడు, చంద్రబాబును తిడతా, జగన్ను తిట్టా, నన్నేమీ చెయ్యలేడు, ఎంతమంది అమ్మాయిలతో ఏం చేసుకున్నా నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు, ఆయన నా వెనకల ఉన్నాడు అని పలుమార్లు చెప్పాడు.